రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు పరాభవ సంవత్సర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు భక్తులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు సిబ్బంది. ఆలయాన్ని రకరకాల పుష్పాలు, మామిడి ఆకులు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు, రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. ఉగాది పండుగ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇక ఈ సంవత్సరం కూడా శ్రీ పరాభనామ సంవత్సరం కూడా అంతే విశిష్టంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇక ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులకు క్యూ కట్టారు. మరి పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రజెంట్ నేను ఉన్నాను. మరి ఆలయంకి సంబంధించి ఉదయం నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగాయో తెలుసుకుందాం. మరి మనతో పాటు ఉప ప్రధాన అర్చకులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. స్వామి, ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అనగానే ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం గాను ఉదయం నుంచి అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా ఉండబోతా ఉంది? శ్రీ గురుభ్యో నమః. యావత్ పెద్దమ్మ తల్లి భక్తులందరూ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. పరాభవం అనగానే అందరూ భయపడుతూ ఉన్నారు. పరాభవం అంటే భయపడడం కాదు, ధైర్యంతో ముందుకు సాగండి, భక్తితో అమ్మను కొలవండి. అన్ని రకాల మంచి విషయాలే మనకు జరుగుతాయి. ఎవరూ చింతించవలసిన అవసరం లేదు. ఈ పరాభవనామ సంవత్సరమున పెద్దమ్మ దేవాలయంలో పరతకాలమున తెల్లవారుజాము 3 గంటలకి అమ్మవారికి పంచామృతములతో వివిధ రకాల పండ్ల రసాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగినది. వేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి పొద్దునుంచే బాలుతీ నిలబడ్డారు. వారికి అమ్మవారికి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ పరాభవనామ సంవత్సరమున రైతన్నలకు మంచి పాడి పంట లభించాలని, సమయానికి వర్షాలు పడాలని, అలాగే అన్నదాతలు సుభిక్షంగా ఉండాలని, దేశాన్ని కాపాడేటువంటి జీవాణులు ఆయురారోగ్యాలతో విజయోత్సవంతో ముందుకు సాగాలని, విద్యార్థులు శ్రమ లేకుండా అమ్మవారి యొక్క కృపతో ఉన్నత విద్య అభ్యసించి మంచి మనస్సు సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. చూస్తూ ఉండగా ఉదయం నుంచి అయితే ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అయితే చేశామని చెప్తా ఉన్నారు. అదే విధంగా పరాభనామ సంవత్సరం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరు చింతించకుండా ముందుకు సాగాలని చెప్తా ఉన్నారు. ఇక ఆలయంకి సంబంధించి కూడా మనకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున కోలాహలం కనిపిస్తా ఉంది. భక్తుల రద్దీ అయితే కొనసాగుతా ఉంది. సో అమ్మవారిని వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాము. ఈ సంవత్సరంకి గాను అమ్మవారిని ఆశీర్వాదం తీసుకోవడం కావచ్చు, దాంతో పాటు భక్తుల రద్దీ ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకుందాం. ఉగాది పండుగ అనగానే ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో మీకు ప్రతి సంవత్సరం కావచ్చు ఉగాది పండుగ ఏ విధంగా జరుపుకుంటారు? ఈసారి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఈ సంవత్సరం అసలు చాలా బాగుంది. కానీ ప్రతి ఇయర్ రాకుండా ఉండం, పెద్దమ్మ గుడికి కంపల్సరీ వస్తాం. అదే ఎంతసేపు అవుతుందో వచ్చి, దాంతో పాటు భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? ఇక్కడ అయింది ఎమ్మటే దర్శనం అయిందండి. 5 minutes అయింది. ఎక్కువ ఇంతమంది ఉన్నా కూడా మంచిగానే అయింది. ఏర్పాట్లు ఏ విధంగా చేశారు మరి? ఇక్కడ బాగుంది, చాలా బాగున్నాయి. ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, దాంతో పాటు భక్షాలు, పోలాలని చెప్పుకుంటూ ఉంటాం. సో మరి మీరు చేశారా ఇంట్లో ఉగాది పచ్చడి? తిన్నారా? తిన్నాము. పూజ ఎర్లీ మార్నింగ్ లేచి చేసేసి వచ్చాము. అంటే ఉగాది అది పచ్చడి చేస్తాము, పులిహోర, గారెలని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని ఇక్కడికి వస్తాం మేము ఎర్లీ మార్నింగ్ లేచి. థ్యాంక్ యూ అండి. చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది పండగకు సంబంధించి ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఉగాది పచ్చడి స్వీకరించిన అనంతరం కూడా అమ్మవారి ఆలయంకి వచ్చి అమ్మవారికి సంబంధించి కూడా ఆశీస్సులు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అదే విధంగా కూడా మనకు భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక వచ్చే భక్తులకు సంబంధించి అదే విధంగా కూడా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి.
కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు, అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనకు న్యూ ఇయర్ ఏదైతే జనవరి మొదటి సంవత్సరం ఉందో 1వ తారీఖు కావచ్చు, మనము ఆంగ్ల సంవత్సరంగా కూడా చెప్పుకుంటూ ఉంటాము. కాకపోతే ఎప్పుడైతే మన హిందూ క్యాలెండర్ ప్రకారం కావచ్చు, మన హిందువుల సంస్కృతి ధర్మం ప్రకారం కావచ్చు, ఉగాది పండుగనే మనకు నూతన సంవత్సరంగా కూడా జరుపుకుంటూ ఉంటాము. అదే విధంగా కూడా మనకు ఈ రోజు ఉగాది పండుగ నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం. సో ఈ రోజు అంతా మంచి జరిగితే సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. అదే విధంగా కూడా భక్తులు వస్తా ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? రేణుక, ఎక్కడి నుంచి వచ్చారండి? వెస్ట్ మారట్పల్లి. సో ఉగాది పండగ అనగానే ఏ విధంగా ఉంటుంది? సో ఈ సంవత్సరం ఎట్లా ఉంది? ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాము. మనం ఐకమత్యంగా ఉండాలి మన భారతదేశం. సో మనకి అన్ని మంచి శుభాలే కలగాలనుకుంటున్నాను. సో ఉగాది ప్రత్యేకత మన పంచామృతం లాగా అందరూ కలిసిమెలిసి మంచిగా ఉండాలి. ఉగాది అనగానే మనకు పిండి వంటలు, ఉగాది పచ్చడి, పోలేలు, భక్ష్యాలు అన్ని ఉంటాయి. మరి చేశారు ఇవన్నీ? ఈరోజు శుభ్రంగా పొద్దున్నే అమ్మవారి కటాక్షం అనుకొని అన్ని తల్లి మంచిగా టైమింగ్ ప్రకారం ఆన్ టైంలో అన్ని చేసుకొని అమ్మవారి దర్శనం మంచిగా అయింది. సో వీఆర్ సో మచ్ హ్యాపీ టు సీ ఫెస్టివల్ సెలబ్రేటింగ్. సో మనకు ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఉగాది మన నూతన సంవత్సరం, కొత్త సంవత్సరంగా జరుపుకుంటూ ఉంటాము. సో ఈ సంవత్సరం అంతా ఈ రోజు మంచిగా ఉంటే అంతా మంచిగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. మీరు కూడా నమ్ముతూ ఉంటారా అండి? చాలా చాలా, ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయము చెప్పాలంటే మనము అనుకుంటే ఏవైనా మంచిగా అన్ని నెరవేరుతాయి మనకి. అందుకనే మన ఇండియాలో ఇలాంటి అన్ని ఉన్నాయి కాబట్టే ఇంకా మనం అందరం సురక్షితంగా ఉన్నాము. అమ్మ దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది సంవత్సరం అయితే ఎంతో వైభవంగా ఉగాది పండగ అనేది జరుపుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అదే విధంగా కూడా భక్తుల కోలాహలం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఉగాది పచ్చడి కావచ్చు, ఉగాదికి సంబంధించి పంచాంగ శ్రవణం కూడా ప్రతి ఒక్కరు వినడానికి కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. పంచాంగ శ్రవణంకి సంబంధించి కూడా సో వింటే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఈ సంవత్సరం తమకు ఏ విధంగా ఉండబోతుంది అనేసి కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అదే విధంగా కూడా అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇక పెద్దమ్మ తల్లి ఆలయం అనే కాదు, దాదాపు నగరంలో ఉన్న ప్రధాన ఆలయాలన్నీ కూడా భక్తుల కోలాహలం కనిపిస్తా ఉంది. భక్తులంతా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. అదే విధంగా కూడా ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తులకు సంబంధించి అన్ని రకముల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఎంతమంది వచ్చినా భక్తులు దర్శనం అయ్యేలాగా, అదే విధంగా కూడా ఇక్కడ ప్రసాదం అందేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మనకు ఉగాది పండగ సందర్భంగా ఆలయాలలో భక్తుల కోలాహలం కొనసాగుతూ ఉంది. ఇక పెద్దమ్మ తల్లి ఆలయం అనగానే చాలా వరకు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆలయంకి సంబంధించి కావచ్చు, చాలా వరకు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కూడా పేరొందింది. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారికి సంబంధించి కావచ్చు, ఏ విధమైన కోరికలు కోరుకున్నా కూడా తీరుతాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఉగాది పండగ పర్వదినం సందర్భంగా ఉగాది పెద్దమ్మ తల్లి ఆలయంకి సంబంధించి కూడా ఉగాది రష్ అయితే కొనసాగుతా ఉంది. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అశోక్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.